రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ అన్నారు. పొదలకూరు పట్టణంలోని రామ్నగర్ గేట్ సెంటర్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు డోర్ టు డోర్ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ బస్టాండ్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందన్నారు. సీఎం జగన్ తాడేపల్లి వదిలి బెంగళూరులోని తన నివాసానికి వెళ్లే రోజులు అతి దగ్గరలో ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు కళ్ళు లేని గుడ్డివాడని, దుగరాజపట్నం, ఓడరేవు, విశాఖ ఉక్కుని, నడికుడుటు, శ్రీకాళహస్తి రైల్వే లైన్ ను వీటన్నిటిని గాలికి వదిలేస్తాడని అన్నారు. అలాగే ఏర్పేట నుంచి తిరుపతి వరకు లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, అక్కడ రాజధాని పెట్టమంటే వినకుండా తుళ్లూరులో పెట్టాడన్నారు. ఈ రెండు పార్టీలను జనం ఆదరించారని, దేశానికి కాంగ్రెస్ చేసిన సేవలను గుర్తించుకుని 2024లో కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ అన్నారు. పొదలకూరు పట్టణంలోని రామ్నగర్ గేట్ సెంటర్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు డోర్ టు డోర్ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ బస్టాండ్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందన్నారు. సీఎం జగన్ తాడేపల్లి వదిలి బెంగళూరులోని తన నివాసానికి వెళ్లే రోజులు అతి దగ్గరలో ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు కళ్ళు లేని గుడ్డివాడని, దుగరాజపట్నం, ఓడరేవు, విశాఖ ఉక్కుని, నడికుడుటు, శ్రీకాళహస్తి రైల్వే లైన్ ను వీటన్నిటిని గాలికి వదిలేస్తాడని అన్నారు. అలాగే ఏర్పేట నుంచి తిరుపతి వరకు లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, అక్కడ రాజధాని పెట్టమంటే వినకుండా తుళ్లూరులో పెట్టాడన్నారు. ఈ రెండు పార్టీలను జనం ఆదరించారని, దేశానికి కాంగ్రెస్ చేసిన సేవలను గుర్తించుకుని 2024లో కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తారన్నారు. మహాప్రభంజనం మొదలైంది. బాగా స్పష్టంగా కనిపిస్తా ఉంది కాంగ్రెస్ గాలి. మరి ఈరోజు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం. దేనికి సిద్ధం? బెంగళూరుకు పోయేదానికి సిద్ధం అంటున్నాడు. ఆయనకి పెద్ద బంగళా ఉంది. ఆ బంగళా ఖరీదు $1 బిలియన్. బంగళా, పెద్ద బంగళా. దానికి పోయేదానికి తాడేపల్లి నుంచి బెంగళూరుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. నిన్ననే చంద్రబాబు నాయుడు విజన్ పాయిజన్ గురించి మాట్లాడాడు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు పెద్ద గుడ్డోడు. రెండు కళ్ళు కనిపించినటువంటి గుడ్డివాడు. ఆయనకి విజను లేదు, ఏమీ లేదు. ఎందుకు విజన్ లేదు? ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చేటువంటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు. మరి దుగరాజపట్టణ, ఓడరేవు, విశాఖపట్నం లాగా గూడూరు, మన పొదలకూరు ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి తీసుకొని వస్తే దాన్ని చేతితో జాబు రాసి ఆపినటువంటి గుడ్డివాడు చంద్రబాబు నాయుడు. మరి నడికుడి రైల్వే లైన్ని తీసుకొని వచ్చాం. గత 5 సంవత్సరాల్లో ఆయన ఉన్నటువంటి పరిపాలనలో నడికుడి రైల్వే లైన్, కాళహస్తి నడికుడి రైల్వే లైన్ను పట్టించుకోలేదు. అంతేకాదు పొదలకూరుకు దగ్గరలో ఉన్నటువంటి రాపూరు ప్రాంతాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చేయమని నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ని అడిగాను. ఏర్పేడు నుంచి రాపూరు దాకా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. అన్నిటికీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి అని నేను చెప్పాను. జాబు రాశాను. ఆయన నాకు తిరుగు జాబు రాశాడు. సరేనన్నాడు. నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేటువంటి దుగరాజపట్టణ, ఓడరేవుని ఈరోజు దుఃఖరాజపట్టణం చేసింది చంద్రబాబు కాదా అని నేను అడుగుతున్నాను. మరి ఆయన గుడ్డివాడా, విజన్ ఉన్నవాడా? 2 కళ్ళు కనపడినటువంటి కబోది చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఏమి చేశాడు? పొదలకూరుకి ఏమి చేశాడు? నెల్లూరుకి ఏం చేశాడు? వెంకటగిరికి ఏం చేశాడు? తిరుపతికి ఏం చేశాడు? ఆయన సొంత జిల్లా చిత్తూరుకి ఏమి చేశాడు? మరి కండలేరు నుంచి చిత్తూరుకి మంచినీళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే దాన్ని ఆపినటువంటి గుడ్డివాడు చంద్రబాబు నాయుడు.
ఈరోజు గుడ్డివాడు వచ్చి నాకు ఓట్లు వేయమని అడుగుతున్నాడు. మరి మీరే బాగా ఆలోచించండి. దేశానికి ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాం, దేశంలో గొప్ప రాజ్యాంగాన్ని తీసుకొచ్చాం, దేశంలో సమానత్వాన్ని తీసుకొచ్చాం, దేశంలో అంటరానితనాన్ని తీసుకొని వచ్చాం, పేదవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చాం, ఆహార సంపదను పెంచాం, దేశంలో సంపదను పెంచాం, అభివృద్ధిని తీసుకొచ్చింది ఒక్క కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమి చేశాడు జగన్మోహన్ రెడ్డి? మరి విశాఖపట్నంలో మరి కోడి కత్తి సీను వాడొక అమాయకుడు, ఒక హరిజన బిడ్డ. ఆ బిడ్డను 5 సంవత్సరాలుగా జైల్లో పెట్టాడు. నేను మొన్న విశాఖపట్నంకి వెళ్ళి అడిగాను. మరి వాళ్ళు చెప్పుకొచ్చారు, అక్కడ రక్షణ శాఖ వాళ్ళు, విమానాశ్రయ రక్షణ శాఖ వాళ్ళు చెప్పుకొచ్చారు, గుండు సూది లోపలికి రావాలన్నా కష్టము. అటువంటిది కోడి కత్తి లోపలికి వచ్చింది, తప్పు, అబద్ధం అని సెక్యూరిటీ అధికారులే చెప్పారు విశాఖపట్నం ఎయిర్పోర్టులో. మరి ఓటర్ల సానుభూతి కొరకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సానుభూతి కొరకు మరి జగన్ బాబు ఎవరో రక్తాన్ని తీసుకొచ్చి తెల్ల చొక్కా పైన పోసుకున్నాడు. పోసింది ఎవరో కాదు, ఒక యదవ మంత్రి. ఈరోజు రాష్ట్రంలో అక్కడ కత్తి లేదు, ఏమీ లేదు, రక్తము లేదు. ఎవరో రక్తాన్ని తీసుకొచ్చి జగన్ తెల్ల చొక్కా పైన పోసి సానుభూతితో ఓట్లకు వచ్చినటువంటి జగన్ ఈరోజు దళిత ద్రోహిగా మారాడు. దళితులకు ఏం చేశాడు? మరి ఇళ్ళు కట్టించమని అడుగుతున్నారు వాళ్ళు. ఒక్క ఇళ్ళైనా కట్టించాడా ఈ 5 సంవత్సరాల్లో? లేదు. మరి ఏం చేశాడు? 300 కోట్ల రూపాయల ప్రాజెక్టును నెల్లూరులో జగనన్న ఇళ్ల పేరు మీద ఇస్తే 35% 100 కోట్లు అవి మరి ఆయన ముఖ్యమంత్రి ఆయన దళిత వ్యతిరేకంగా మారాడు. దళితులకు స్కాలర్షిప్లు లేదు, దళితులకు ఫైనాన్స్ కార్పొరేషన్ మూసాడు, ఎస్సీలు తాలూకా ఆఫీసుకు పోతే అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, ఎస్సీలు పోలీస్ స్టేషన్కు పోతే అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. అందరూ కోరుకుంటున్నారు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, అంగన్వాడీలు, సర్పంచులు, మరి ఉపాధ్యాయులు, మరి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కోరుకుంటున్నారు కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ రావాలి అని. గొప్ప ప్రభంజనం మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో 130 స్థానాలు గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీ ఖాయం 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 అని తెలియజేస్తూ బెంగళూరుకు పోయేదానికి సిద్ధమై ఉన్నాడు జగను. మరి గుడ్డివాడు చంద్రబాబు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏమి చేయలేనటువంటి గుడ్డివాడు, మన నిరుద్యోగ ద్రోహి అయినటువంటి